భద్రాద్రి జిల్లాలో ఓ మహిళ మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. కనిపించకుండా పోయిన స్వాతి అనే మహిళ ముక్కలై గోన సంచిలో తేలడం సంచలనం సృష్టించింది. దృశ్యం సినిమాను తలపించిన ఈ కేసులో ప్రియుడే ఆమెను దారుణంగా హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. డబ్బు విషయంలోనే హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. జూలూరుపాడు మండలం మాచినేపేటకు చెందిన వీరభద్రం స్వాతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే వీరభద్రం భార్యతో స్వాతి ఇటీవల గొడవ జరిగింది. ఇందుకు సంబంధించి చుంచుపల్లి పిఎస్లో స్వాతిపై కేసు కూడా నమోదైంది. అయితే ఈ విచారణలో భాగంగా స్వాతి కోసం పోలీసులు ఆరా తీయగా ఆమె కనిపించడం లేదనే విషయం వెలుగు చూసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే స్వాతి మిస్సింగ్పై వీరభద్రంను విచారించిన జూలూరుపాడు పోలీసులు అతని నుంచి పొంతనలేని సమాధానం రావడంతో అనుమానం వ్యక్తం చేశారు. తమదనే శైలిలో గట్టిగా విచారించగా స్వాతిని తానే హతమార్చినట్లు వీరభద్రం నేరం ఒప్పుకున్నాడు. ఆమెను చంపి పాతిపెట్టిన గోనె సంచిని తవ్వి తీసి పోలీసులకు అప్పగించాడు. అయితే ఒక మహిళను 20 ముక్కలు చేసి గోనె సంచిలో మోసుకెళ్ళి ఆ పొలంలో పాతిపెట్టిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ జంట మనకు స్వాతి వీరభద్రం వీళ్ళిద్దరూ గతంలో జూలూరుపాడు మండలానికి చెందిన ఓ జంటకు సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి వారి నుంచి 16 లక్షల దాకా వసూలు చేశారు. ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఈ డబ్బు మొత్తం తానే అనుభవించాలనే ఉద్దేశంతో వీరభద్రం స్వాతిని హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. మొత్తానికి జిల్లాలో స్వాతి హత్య కేసు సంచలనం సృష్టించింది.